అమ్మా ఏంటమ్మా? ఏంటి పిన్ని ఆలోచిస్తున్నావు? నువ్వు వచ్చి అడిగినప్పుడు రానన్నాను కదా. ఒకవేళ రాకపోయి ఉంటే ఈ ప్రేమ, ఈ ఆప్యాయత, ఈ స్థానం దక్కేది కాదు కదా అని ఆలోచిస్తున్నాను ఆదిత్య. చెల్లిగా దాన్ని, తల్లిగా నన్ను నువ్వు ఆరాధిస్తున్న తీరు నా కళ్ళు చెమ్మగిల్లేలా చేస్తున్నాయి. అత్తయ్య గారు. అవునమ్మా, ఈ పిలుపు, ఈ ఆదరణ నన్ను ఉక్కిరి బిక్కిరి చేస్తున్నాయి. ఇప్పుడే ఏమైందే ముసలే, ఇంకా ముందు ముందు చాలా ఉంది. ప్రతి అవమానానికి ప్రతీకారంగా చాలా ఫలితాలు పొంది తీరుతాను. నువ్వన్న ప్రతి మాట, ప్రతి చేష్ట గుర్తుంది. వడ్డీతో సహా వసూలు చేసుకుంటా. నేనేంటో నిరూపించుకుంటా. నా బిడ్డ భవిష్యత్తు బంగారం చేస్తా. బయలుదేరదామా పిన్ని? ఆ, ఆదిత్య, ఏంటి పిన్ని? నేనలా ఓసారి ఊరు చూసొస్తాను. అందరం కలిసి వెళ్దాం అత్తయ్య గారు. లేదమ్మా, నేను ఒంటరిగా అలా ఓసారి వెళ్ళి రావాలనుకుంటున్నాను. సరే, మీ ఇష్టం పిన్ని. కార్లో వెళ్ళరండి. వద్దా ఆదిత్య, నేను నడుచుకుంటూ వెళ్ళొస్తాను. మీరు బయలుదేరండి. సరే రండి. ఒసే ముసలి, నాకు చోటివ్వలేదు కదూ, నన్ను బయటకు నెట్టావు కదూ. భవిష్యత్తులో ఏం జరుగుతుందో చూస్తూ ఉండు. నీ ఆత్మ కుమిలి కుమిలి ఏడ్చేలా చేస్తాను. నమస్కారం అమ్మా. చాలా బాగా నటించావు. మీరు చెప్పిన మాటలే కదమ్మా. నేను చెప్పిందేనా? నువ్వు వాళ్ళు నమ్మేలా నటించావు కదా. ఎవరికి ఏ అనుమానం రాకుండా నేను అనుకున్నది అనుకున్నట్టు జరిగింది. చాలా థ్యాంక్స్. అమ్మా, అలాంటి వాళ్ళది నిజమైన ప్రేమ కాదు, అది వ్యామోహం. ఎగ్జాక్ట్లీ చిన్నత్త. నిజంగా ప్రేమించుకున్న వాళ్ళు అలా చేయరు. ఎంత మనసు విరిగిపోతే కన్న కూతుర్ని పట్టుకొని మా దృష్టిలో చచ్చిపోయా ఉంటుందా తల్లి? అది సరే అమ్మా, తన కూతురుతో తన ఆ మాట అనేటప్పుడు ఆమె మాటల్లో వ్యథ, కళ్ళల్లో బాధ గమనించావమ్మా? పెద్దబాబుకు బర్త్డే విషెస్ చెప్పు కూడా వెళ్ళాం కదా. ఊరికే ఎలా కాలిపోతుంది? మంట పెడితేనో పడితేనో తగలబడుతుంది. కరెక్ట్ చిన్నబాబు, నీకొచ్చినట్టే నాకు డౌట్ వచ్చింది. పార్వతే షర్టును తగలబెట్టిందనుకుంటా. తర్వాత
పొట్టు తీసేసి చాప్ చేసి పక్కన పెట్టుకోవాలి. ఒక ప్యాన్లో కొద్దిగా నూనె వేడి చేసి అందులో ఆవాలు, మినప్పప్పు, శనగపప్పు, కరివేపాకు, సన్నగా తరిగి పెట్టుకున్న ఉల్లిపాయలు వేసుకుని 1 నిమిషం పాటు వేయించుకోవాలి. ఆ తర్వాత కాల్చి కట్ చేసి పెట్టుకున్న వంకాయని కూడా అందులో వేసుకుని బాగా మిక్స్ చేసి బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకుని అందులో తగినంత చిక్కటి పెరుగు లేదా పల్చటి పెరుగు వేసుకుని మిక్స్ చేసి అన్నంతో కానివ్వండి, చపాతీతో కానివ్వండి సర్వ్ చేసినా చాలా బాగుంటుంది.